మంచు కుటుంబం క్రమశిక్షణకి మారుపేరు. తండ్రి మాట జవదాటని కొడుకులు. అక్కడంతా మంచు మోహన్ బాబు చెప్పినట్టు జరగాల్సిందే. మీడియా కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి మరీ కథనాలు రాసే పరిస్థితి. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు మంచు కుటుంబ వ్యవహారాలు బజారున పడ్డాయి. ఇవేవో ఊహాగానాలలో లేక చిన్న చిన్న విమర్శలో కావు. ఏకంగా మంచు మనోజ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత మోహన్ బాబు వెళ్ళి నేరుగా మంచు మనోజ్పై ఫిర్యాదు చేశారు. అక్కడితో అయిపోలేదు. తన చిన్న కొడుకు మంచు మనోజ్ వల్ల తనకి ప్రాణహాని ఉందంటూ అందులో పేర్కొనటం మెరుపులకే కోసం మెరుపు. మంచు కుటుంబంలో మనస్పర్ధలున్నాయనేది మొన్నటి వరకు బహిరంగ రహస్యం. ఇప్పుడు ఆ కుటుంబం 2 ముక్కలైందనేది స్పష్టం. అసలు ఇంతకీ ఏం జరిగింది? వీళ్ళు ఇలా విడిపోవటానికి ప్రధాన కారణం ఏంటి? దీనికి మూలం 3 ఏళ్ల కిందటే పడింది. అయితే అంతకంటే ముందు తాజాగా జరిగిన గొడవకి మూలం ఏంటి అనేది ఓసారి చూద్దాం. మొన్నటి వరకు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసే ఉన్నారు. హైదరాబాద్లోని ఫిలిం నగర్లో ఉన్న తన సంప్రదాయ ఇంటిని మంచు లక్ష్మికి ఇచ్చేశారు మోహన్ బాబు. అదే టైంలో ఆయన శంషాబాద్ సమీపంలోని జల్పల్లిలో ఓ భారీ భవంతిని నిర్మించుకున్నారు. పెద్ద కొడుకు మంచు విష్ణుతో కలిసి అందులోకి షిఫ్ట్ అయ్యారు. అయితే కొన్నాళ్ల కిందట పెద్ద కొడుకు మంచు విష్ణు తన కుటుంబంతో కలిసి దుబాయ్కి షిఫ్ట్ అయ్యారట. అదే టైంలో మోహన్ బాబు భార్య మంచు మనోజ్ కుటుంబాన్ని తెచ్చుకుందామని కోరారట. అలా మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్ కుటుంబంతో పాటు ఇంట్లో అడుగుపెట్టాడు. అయితే మంచు మనోజ్ ఒక్కడే జల్పల్లి నివాసానికి రాలేదు. అతడి పరివారం మొత్తం వచ్చింది. అంటే భార్య, కొడుకు, కూతురు మాత్రమే కాదు, మంచు మనోజ్ స్టాఫ్ అండ్ మౌనిక స్టాఫ్ కూడా వచ్చారు. వీళ్ళలో వ్యక్తిగత సహాయకులు, డ్రైవర్స్ నుంచి పని వాళ్ళ వరకు చాలామందే ఉన్నారు. సమస్య ఎక్కడొచ్చిందంటే ఆల్రెడీ మోహన్ బాబు ఇంట్లో ఇలాంటి స్టాఫ్ ఉంది. సో ఇంట్లో కుటుంబ సభ్యులు తక్కువ, స్టాఫ్ ఎక్కువ అయ్యారన్నమాట. ఇలా నడుస్తూ ఉండగా ఒకరోజు మౌనికకి చెందిన మహిళా వర్కర్కు, మోహన్ బాబుకి చెందిన మగ వర్కర్కు మధ్య ఏదో జరిగిందట. దీంతో సదరు మగ వర్కర్పై మంచు మనోజ్ చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వర్కర్ డ్యూటీకి రాకపోవడంతో మోహన్ బాబు ఆరా తీశారు. అసలు విషయం తెలుసుకున్నారు. నా వర్కర్నే కొడతావా అంటూ మనోజ్పై ఆగ్రహం వ్యక్తం చేశారట. మాట పెరిగింది, గొడవ మొదలైంది. దీంతో ఒక దశలో మోహన్ బాబును మంచు మనోజ్ నెట్టినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన మోహన్ బాబు సిబ్బంది మంచు మనోజ్పై దాడి చేసినట్లు సమాచారం. ఇక్కడి నుంచి అసలు కథ అందరికీ తెలిసిందే. గాయాలతో మంచు మనోజ్ మీడియా కంటపడ్డాడు. అలానే కుంటుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడు. పరీక్షలు చేయించుకున్నాడు. మరోవైపు మోహన్ బాబు సన్నిహితులు రంగంలోకి దిగారు. రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. మాదాపూర్లో పంచాయతీ పెట్టారు. కానీ పంచాయతీలో సమస్య పరిష్కారం కాలేదు. దీంతో నేరుగా మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మనోజ్ మోహన్ బాబు నివాసంలో తనపై 10 మంది దాడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. మెడికల్ రిపోర్ట్ని కూడా దానికి జత చేశాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన చిన్న కొడుకు మంచు మనోజ్ నుంచి తనకి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలి అని లేఖ పంపించారు. దీంతో మంచు మనోజ్ గుండె బద్దలైంది. తండ్రి గౌరవాన్ని కాపాడడం కోసం అతడి ఫిర్యాదులు తండ్రి పేరు చెప్పలేదు. కేవలం కొంతమంది దాడి చేశారని మాత్రమే అన్నాడు. కానీ తండ్రి నేరుగా తనపై ఫిర్యాదు చేయడంతో బహిరంగ లేఖ విడుదల చేశాడు మనోజ్. ఇంట్లో వర్కర్స్ మధ్య జరిగిన గొడవని పరోక్షంగా ప్రస్తావిస్తూనే ఆస్తులు, వారసత్వ సంపద కోసం తను ఫైట్ చేయలేదు అని స్పష్టం చేశాడు. నేను ఆస్తి కోసమో, డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్.
ఏం జరిగిందండి అసలు గొడవలు ఎందుకు జరగదు జరిగాయి? కాదు సార్. మిమ్మల్ని ఫస్ట్ ఎందుకు డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది? తనపై తన భార్య మౌనికపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని కొట్టిపారేసిన మనోజ్ తామిద్దరం తండ్రితో సంబంధం లేకుండా పూర్తి స్వతంత్రంగా జీవిస్తున్నామని, ఆర్థిక సాయం కోసం కుటుంబంపై ఎప్పుడూ ఆధారపడలేదు అని లేఖలో పేర్కొన్నాడు. మంచు విష్ణు విదేశాలకి వెళ్లటంతో ఒంటరిగా ఉన్న తల్లి కోసం అందరి కోరిక మేరకు మోహన్ బాబు ఇంట్లో అడుగు పెట్టాల్సి వచ్చిందన్నాడు మనోజ్. అదే టైంలో తన భార్య గర్భవతి కావడంతో తల్లి తోడు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ ఇంట్లోకి అడుగు పెట్టానని, తప్పుడు ఉద్దేశాలతో తను ఇంట్లోకి వచ్చినట్లు మోహన్ బాబు ఆరోపించడం తనను బాధించిందని అన్నాడు. నాన్న ఎప్పుడు విష్ణుకే మద్దతుగా ఉన్నారు. కుటుంబం కోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను. నాకు అన్యాయం జరిగింది. నా పరువుకి భంగం కలిగింది. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం చర్చలు జరపాలని నాన్నను కోరినా ఫలితం లేదు. నేను 4 నెలల కిందటే ఇంటికి వచ్చానని నాన్న అంటున్నారు. నేను ఏడాదిగా అక్కడ ఉంటున్నాను. కావాలంటే నా ఫోన్ కాల్స్ వెళ్ళి టవర్ లొకేషన్ చెక్ చేసుకోండి అంటూ లేఖలో ప్రస్తావించాడు. ప్రస్తుతానికైతే మంచు మంటల ఎపిసోడ్లో ఓవైపు పోలీస్ కేసులు, మరోవైపు పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి. ఇవి కోర్టు కేసుల వైపు మళ్ళుతాయా లేక పంచాయతీలోనే పరిష్కారం అవుతాయో అనేది కాలమే తెలుస్తుంది. ఈ వివాదాల సంగతి పక్కన పెడితే మంచు కుటుంబంలో విభేదాలు ఇలా రచ్చకెక్కటం మాత్రం సమంజసం కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.